ప్రభుత్వానికి డోకానే లేదు. మంత్రి ఉత్తమ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకునే సత్తా మాకుంది. మేము 11 మందిమి మంచి టీంగా కలిసి పనిచేస్తున్నాం. మా ప్రభుత్వానికి డోకానే లేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క, వారికి తోడుగా మేము 9 మంది మంత్రులుగా కలిసి 11 మందిగా పనిచేస్తున్నాం. మేమంతా ఒక క్రికెట్ టీంలో పనిచేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీట్ ది ప్రెస్ లో వారు మాట్లాడుతూ పార్లమెంటు వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి లోక్సభలో ఎక్కువ మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ను సస్పెండ్ చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని, కనీసం బిల్లుల మీద చర్చ కూడా చేయరన్నారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అయితే పాకిస్తాన్, రష్యా, సౌత్ కొరియా లాగా భారతదేశం తయారవుతుందని వ్యాఖ్యలు చేశారు. ఏమీ చేయలేక ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కేసులు ప్రతిపక్ష పార్టీల నేతల మీద పెడతారని విరుచుకుపడ్డారు. ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ వస్తే పార్లమెంటరీ డెమోక్రసీ ఉండదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎస్ఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారని, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు. మన తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కింద ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. అగ్నివీర్ దేశ రక్షణకు మంచిది కాదని అన్నారు మంత్రి ఉత్తమ్. బీజేపీకి తెలంగాణలో ఓటడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం ప్రైవేటు దళారీలకు అమ్మిందని ఆరోపించారు. ప్రధానమంత్రిగా మోదీ దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎంపీ ఎన్నికల తర్వాత బారస ఉండదంటూ సంచలన కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ బీఆర్ఎస్ కు 0 సీట్లు వస్తాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే బీఆర్ఎస్ తీసుకుంటుందంటూ సెటరికల్ కామెంట్స్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను కేసీఆర్ సర్వనాశనం చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన తప్పులకు ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని మీట్ ది ప్రెస్ లో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.